Hallelujah, brethren. అందరికీ వందనాలు సహోదరులారా. Okay, we're studying book of Galatians, మనము గలతీ పుస్తకాన్ని చదువుతున్నాము. chapter 3, about Abraham. అబ్రహామును గురించి 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. So we ask the Lord for his understanding. ఆయన యొక్క సహాయం కోసము దేవుని మనము దేవునికి మొరపెట్టుకుందామా? ఓకే బ్రదర్. పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న మా గొప్ప తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, సమయంలో మేము గలతీ పుస్తకాన్ని చదవబోతుండగా మాకు జ్ఞానం కలిగినటువంటి హృదయాన్ని దయచేయండి. ఈనాడు అనేకమైనటువంటి అబద్ధ బోధకులు, అబద్ధ వ్యాఖ్యానాలు మా తండ్రి ఈ లోకంలో ఉండగా మేము అలాంటివి కాకుండా మీ యొక్క సత్యాన్ని మాత్రమే మా తండ్రి మేము నేర్చుకుని ఆ సత్యాన్ని గ్రహించి ఆ సత్య ప్రకారం మా యొక్క హృదయంలో ఎదిగి ఆ సత్యాన్ని ఇతరులకు బోధించడానికి సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి, ఇటు సత్యాన్ని బోధిస్తున్నట్టు మీ దాసుల్ని మీరు ఆశీర్వదించండి, వారిని వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే మరి వినుచున్నటువంటి మీ యొక్క బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. విన్నటువంటి వారందరూ కూడా విన్న కార్యాలను గ్రహించుకొని హృదయంలో భద్రపరుచుకొని క్రీస్తుని పోలి ఆత్మీయంగా సంపూర్ణ సిద్ధి పొందుటకు సాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ తరగతి అంతట్లో మీ యొక్క కాపుదల, మీ యొక్క ఆశీర్వాదాన్ని తోడుగా ఉంచి నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందగలను. క్రీస్తు ప్రభు నామం బట్టి ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే. All right, Galatians, the 3rd chapter. గలతీ 3వ అధ్యాయము. We've seen the kind of faith that Abraham had. అబ్రహాముకు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని గురించి మనం చూసి ఉన్నాము. God had commanded him to be perfect, just like he commands us. చూడండి, ఆయన మనకి ఏ విధంగా ఆజ్ఞాపించాడో అదే విధంగా అబ్రహామునికి కూడా సంపూర్ణుడై ఉండవాలని చెప్పి ఆజ్ఞాపించడం జరిగింది. Instead of saying it was not possible, he obeyed. చూడండి, ఆయన ఇది అసాధ్యము అని చెప్పడానికి బదులుగా ఆయన దానికి లోబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తాం. And we saw that after he had obeyed God's commands, he inherited the promises. ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను స్వతంత్రించుకోవడానికి లోబట్టడానికి ముందుగా ఆయన ఆ యొక్క రిపీట్ అగైన్ కదా. We saw that after he obeyed God's commands, he inherited the promises. నిన్నటి దినమందు మనం చూసాము, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడిన తర్వాత దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూసి ఉన్నాం. We see that Abraham's faith is not the same as the denominational faith. చూడండి, అబ్రహాం యొక్క విశ్వాసం అనేది మతశాఖల వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని పోలినది కాదు. Today men believe historical facts and call it faith. చూడండి, ఈనాడు మనుషులు ఏం చేస్తున్నారంటే చరిత్ర సంభవాలను వింటున్నారు, విని అది వాస్తవము లేదా విశ్వాసం అని చెప్పి అంటున్నారు. మేము నమ్ముతున్నాం కాబట్టి అది విశ్వాసం అంటున్నారు. They believe Jesus died, was buried, raised from the dead. యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృతుల నుంచి పునరుత్థానుడయ్యాడు అనేటువంటి దాన్ని మేము నమ్ముతున్నామని అంటున్నారు. Let's read Genesis 18 verse 19. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చదువుదాము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పేది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానన్ను. ఓకే. So notice Abraham's faith was to keep the way of the Lord. చూడండి, అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి, అతను యెహోవా మార్గాలని గైకొనవాలని చెప్పి ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసం చూడండి. And he did righteousness and judgment. అతను నీతి మరియు న్యాయములను అనుసరించి నడుచుకున్నాడు. So the devils believe and tremble. చూడండి, దయ్యాలు కూడా విశ్వసించి ఉన్నాయి. They knew when God made a promise to Abraham that God would fulfill that. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేసినప్పుడు అది నెరవేర్చగలడని చెప్పి దయ్యాలకు కూడా తెలుసు. So what's the difference between the devil's faith and Abraham's faith? అబ్రహాం యొక్క విశ్వాసానికి దయ్యం యొక్క విశ్వాసానికి తేడా ఏమిటి? The devil's not persuaded. చూడండి, దయ్యములు ఒప్పుకోవు అన్నమాట.
they're persuaded on the truth of what God says. దేవుడు ఏం చెప్పాడో ఆ యొక్క సత్యాన్ని అవి ఒప్పుకోవడం జరిగింది. But they're not persuaded to obey God willingly. దేవుని యొక్క సత్యాన్ని మరి ఇష్టపూర్తిగా లోబడినటువంటి విధంగా అవి ఒప్పుకోలేదు. So James 2:21. యాకోబు 2:21 వచనం చూసినట్లయితే యాకోబు 2:21 మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఓకే, So he fully trusted God. అతను పూర్తిగా దేవుని నమ్మాడు. God had said, your seed will come through Isaac. Now kill him. చూడండి, నీ సంతతి ఇస్సాకు వలన కలుగుతున్నది కాబట్టి ఇప్పుడు ఇస్సాకును చంపమని చెప్పి దేవుడు చెప్పాడు. Well, if Abraham killed his son, how could the seed come through his son? అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును చంపితే మరి తన యొక్క సంతతి ఏ విధంగా వస్తున్నది? Matthew 19, మత్తయి 19వ అధ్యాయము 25 and 26. 25-26 వచనాలు. మత్తయి 19వ అధ్యాయము 25-26 వచనాలు. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగ్గా యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమనెను. So were the apostles like Abraham in their faith? అబ్రహాము యొక్క విశ్వాసము అబ్రహాము వలె ఈ యొక్క అపోస్తులు ఉన్నారా? They immediately concluded nobody can be saved. చూడండి, వెంటనే వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమని అంటే, ఎవడు కూడా రక్షణ పొందుట జరగదు, అసాధ్యము, రక్షణ పొందుట అసాధ్యము అని చెప్పన్నారు. Now it's interesting that he did believe what Jesus said. చూడండి, యేసు ఏం చెప్పాడో దాన్ని వారు నమ్మారనేటువంటిది ఆశ్చర్యకరమైనటువంటి ఒక కార్యమే. But that disagreed with their own understanding. వారి యొక్క పూర్తి అంటే వారి యొక్క సొంత గ్రహింపుకు అది పూర్తి వ్యతిరేకంగా ఉన్నది. They understand that if you're rich, then God favors you. చూడండి, నీవు దేవుడు నువ్వు ఆయన నమ్మినట్లయితే నీ దయగలిగి ఉంటాడని చెప్పి వారు అర్థం చేసుకున్నారు. So if God favors you, you'll be rich. చూడండి, నీవు దయగలిగి ఉంటే నీవు ధనవంతుడు అవుతావు అని చెప్పి వారు అనుకున్నారు. Well, many believe that same lie today. ఈరోజు కూడా అనేక మంది ఆ యొక్క అబద్ధాన్ని నమ్ముతూనే ఉన్నారు. And many preachers preach, if you'll do what I say, God will give you all kinds of money. చూడండి, నువ్వు నేనేం చెప్తానో అది చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యం నీకు వస్తుంది అని చెప్పి వారు చెప్తున్నారు. Well, the apostles then believed the same thing and said, who can be saved if the rich can't be saved? చూడండి, ధనవంతుడే రక్షణ పొందుట అసాధ్యమైతే ఇంకెవడ రక్షణ పొందుట సాధ్యమవుతుంది అని చెప్పి అపోస్తులు అడిగారు. So the Lord assured them, to God all things are possible. దేవునికి సమస్తము సాధ్యములు అని చెప్పి దేవుడు స్థిరపరుస్తున్నాడు. Well, they believed that. అది వారు నమ్మారు. In Romans 4, ఇప్పుడు రోమా 4వ అధ్యాయము verse 21, 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. all right, so this word fully persuaded here, Abraham had no doubt at all that God could do what he said he would. చూడండి, రూఢి అని విశ్వసించి అనేటువంటిది అర్థం ఏంటంటే పూర్తిగా ఆయన చేయగలడని చెప్పి అబ్రహాము నమ్మాడు. But Abraham also knew that he had to do his part. చూడండి, అబ్రహాము కూడా ఏం నమ్మాడంటే తన యొక్క భాగాన్ని తాను కూడా చేయాలి అనేటువంటి దాన్ని అబ్రహాం నమ్మాడు. And part of his part was not to doubt. చూడండి, అతని యొక్క భాగం ఏంటంటే సందేహించకుండా ఉండాలి అనేది అతని యొక్క భాగం. And many ask God for whatever they want, but they doubt he'll give it to them. చూడండి, సందేహం లేకుండా నువ్వు ఏదైతే ఆయన అడిగితే ఆయన నీకు ఇస్తాడని చెప్పి అనేక మంది అంటున్నారు. Well, Abraham didn't have that problem. అబ్రహాంకి అలాంటి సమస్య లేదు. He fully believed that God was able to do whatever he said. దేవుడు ఏం చెప్పాడో దాన్ని పూర్తిగా నెరవేర్చ సమర్థుడై ఉన్నాడని చెప్పి పూర్తిగా అబ్రహాం నమ్మాడు. Then in Romans 4:16, ఇప్పుడు రోమా 4:16లో let's read that. చదువుదాము.
ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలను అని కృప అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం మూలమైనది ఆయను. ఓకే, So therefore it is of faith. చూడండి, అందువలన అది విశ్వాసం మూలమైంది అంటున్నాడు. Well, many think they have faith, but what does the Lord say? చూడండి, అనేక మంది తమకు విశ్వాసం ఉన్నదని చెప్పి అనుకుంటున్నారు, కానీ ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? Go ahead. యా, ఐ ఫినిష్డ్ బ్రదర్. Okay, if I have Abraham's faith, I'll get God's faith. చూడండి, నాకు అబ్రహాం యొక్క విశ్వాసం ఉన్నట్లయితే నేను దేవుని యొక్క దయను పొందగలను. And that's who's going to get the promise here. అక్కడ అది ఆ వాగ్దానాన్ని ఆయన పొందడం జరిగింది. So the promise is going to be to all the seed. చూడండి, ఆ యొక్క వాగ్దానం అనేది ఆయన సంతానతికి అని అంటున్నాడు. And that seed has the faith that Abraham had. ఆ యొక్క సంతానము అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం కలిగినటువంటిదై ఉండవలను. Let's look at that word faith again. మరలా ఆ విశ్వాసం అనేటువంటి పదాన్ని మరొకసారి చూద్దాము. In the Greek dictionary, it's not just believing something, it's being persuaded. చూడండి, గ్రీక్ డిక్షనరీ ప్రకారము ఏదో ఒకదాన్ని నమ్మటం మాత్రమే కాదు, ఒకదాన్ని కూర్చి ఒప్పుకోవటమైనది, అంటే అంగీకరించడమైనది అని అర్థమవుతున్నది. So what's the difference between believing something and being persuaded? చూడండి, ఒక కార్యాన్ని ఒప్పుకోవడానికి ఒక కార్యాన్ని గురించి అంగీకరించడానికి గల తేడా ఏంటి? Well, that comes from 4102. అది 41:02 నుంచి వస్తున్నది. స్ట్రాంగ్స్ నెంబర్లో నుంచి 41:02 నుంచి వస్తుంది. In both Greek dictionaries that I have, it's to be firmly persuaded. చూడండి, రెండు గ్రీక్ డిక్షనరీలు నాకున్నటువంటి రెండు గ్రీక్ డిక్షనరీలలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే పూర్తిగా ఏకీభవించట లేదా అంగీకరించట అని అర్థం. Then that comes from 3982. అది 39:82 నుంచి వస్తున్నది. That's to convince by argument. ఆ యొక్క వాదం చేత ఏకీభవించడం లేదా అంగీకరించడం అని అర్థం. That's Strong's dictionary. అది స్ట్రాంగ్స్ నిఘంటువు ప్రకారము. Then the exegetical dictionary of the New Testament. విచ్ డిక్షనరీ? I've got 4 dictionaries from the Greek. గ్రీక్ భాషలో నుంచి నాకు 4 డిక్షనరీలు ఉన్నాయి. And I looked it up at each one of them. నేను ఒక్కొక్క దాన్ని చూపిస్తున్నాను. And each one says that 3982 means condensed by So, argument. ప్రతి వివాదం కూడా 39:81 అనేటువంటి వివాదం నుంచి వస్తున్నది, అంటే వివాదం చేత ఒప్పుకోవటం అనే దాని నుంచి వస్తున్నది. So we have what is called the exegetical dictionary. ఎక్సజెటికల్ డిక్షనరీ అనేటువంటిది ఒకటి ఉన్నది. That's to convince or persuade. దాని అర్థం ఏంటంటే ఒప్పుకోవటము లేకపోతే అంగీకరించడం అని అర్థము. Then Thayer's Greek dictionary. థియాస్ గ్రీక్ డిక్షనరీ ఒకటి, థేయర్స్ గ్రీక్ డిక్షనరీ అని ఒకటి ఉన్నది. And that's persuasion. అది ఏంటంటే అది కూడా ఒప్పుకోవటము లేదా ఏకీభవించడమై ఉన్నది. And then we have the theological dictionary. థియలాజికల్ డిక్షనరీ అనేది మరొకటి ఉన్నది. And that also is literally persuasion. దాని యొక్క అర్థం కూడా అక్షరార్థంగా ఒప్పుకోవటాన్ని చూస్తున్నది. So was Abraham persuaded? అబ్రహాము ఏకీభవించి లేదా అంగీకరించి ఉండెనా? Well, at first when he didn't believe, God gave him more evidence. చూడండి, మొదటగా అతను నమ్మనప్పుడు దేవుడు ఎక్కువ ఆధారాలు ఇచ్చాడు. And with that new evidence, Abraham believed. ఆ యొక్క క్రొత్త సాక్ష్యం చేత అబ్రహాము నమ్మాడు. And he gave him arguments. ఆ తర్వాత ఆయన వాదాలను ఇచ్చాడు. In Matthew 18, మత్తయి సువార్త 18వ అధ్యాయము 1-4. 1 నుండి 4 వచనాలు. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె
తన్ను తాను తగ్గించుకున్నవాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఓకే. Okay. So here the disciples then were not able to, they had not grown in their faith. చూడండి, వారు తమ యొక్క విశ్వాసాన్ని మరి కలిగి ఉండలేకపోతున్నట్లుగా అక్కడ శిష్యులు అనుకున్నారు. And in verse 3, 3వ వచనంలో if they weren't converted, they wouldn't enter the kingdom. వారు మారుమనసు పొందితే, మార్చబడితే వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. And they needed to have the faith of that little child that was on his knees. ఆయన యొక్క చేతిలో ఉన్నటువంటి చిన్న బిడ్డల లాంటి విశ్వాసం వారికి అవసరమై ఉన్నది. And that child on his knees believed anything that we told him. ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డ ఏది చెప్పితే అది నమ్ముతున్నది. But even when God gave Abraham impossible promises, Abraham believed. అబ్రహామునకు దేవుడు అసాధ్యమైనటువంటి వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా అబ్రహాము దాన్ని నమ్మాడు. So Abraham asked for evidence one time. ఒకసారి మాత్రం అబ్రహాము మరి సాక్ష్యాలను, రుజువులను అడిగాడు. Let's look at Genesis 15. ఆదికాండం 15వ అధ్యాయానికి తిప్పుకుందాం ఒకసారి. Read 5 and 6. ఆదికాండం 15వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగుండని చెప్పిన. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. So when he promised him seed, Abraham believed. చూడు, అబ్రహాము నాకు సంతానము వాగ్దానం చేశాడు, దాన్ని నమ్మాడు అబ్రహాం. But then Genesis 15 verse 8. ఆదికాండము 15వ అధ్యాయము 8వ వచనంలో అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను అనగా. Verses 7 and 8. 7, 8 వచనాలు. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకెట్లు తెలియను అనగా. ఓకే. So Abraham asked, how do I know I'll inherit? నేను దాన్ని స్వతంత్రించుకుందునని నాకు ఎలాగూ తెలియను అని అబ్రహాం అడిగాడు. So look at the evidence God gave him. దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాలను చూడండి. He gave more information in verse 15. Verse 15? 15. 15లో ఆయన ఎక్కువ రుజువులు ఇచ్చాడు. Let's read 15 to 18. 15 నుంచి 18 వచనాలు చదువుదాం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడుదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగుంకని కంటికి చీకటి ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుసున్న పొయ్యి అగ్ని జ్వాలను కనబడి ఆ ఖండముల మధ్య నడిచెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను, కనిజీయులను, కద్మోనీయులను. ఓకే. ఓకే బ్రదర్. Okay. So he told Abraham, you'll live to a good old age. నువ్వు మంచి వృద్ధాప్యం వరకు జీవిస్తావు అని చెప్పి దేవుడు అబ్రహాంతో చెప్పాడు. In verse 16, 16వ వచనంలో in the 4th generation your seed will come back here to Canaan. మరలా 4వ తరం వారు నీ యొక్క సంతతి వారు 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. And God had told him to kill a ram and take some birds. చూడండి, అక్కడ దేవుడు ఏం చెప్పాడంటే ఒక పొట్టేలుని చంపి కొన్ని పక్షులను కూడా మరి చంపమని చెప్పడం జరిగింది. Cut the animals in half. ఆ యొక్క జంతువుల్ని సగానికి నడిమికి
ఆయన సగం చేయటం జరిగింది. In verse 17, 17వ వచనంలో a smoking furnace and burning lamp passed between those pieces. చూడండి, రాజుస్తున్న పొయ్యి అగ్నిజ్వాలను కనబడి ఆ ఖండముల మధ్యగా నడిచిపోయాను అని చెప్పండి 17వ వచనంలో. Okay, so God gave him some more evidence. దేవుడు ఇంకా కొంత సాక్ష్యాన్ని ఆయనకిచ్చాడు. And it was a kind of miracle. అది అద్భుతాలలో లేదా సూచక్రియలో అది ఒకటే ఉన్నది. And it was a token of the covenant. ఇది నిబంధనకి ఒక గుర్తుగా ఉన్నది. Romans 4 verse 1. రోమ 4వ అధ్యాయము 1వ వచనము. He uses the same argument in this book. ఈ పుస్తకంలో కూడా అదే వాదమును ఆయన ఇస్తున్నాడు. 4వ. Let's read verse 1. చదువు. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము. ఓకే. Okay, so he's going to argue concerning Abraham here and the Old Testament law. ఇచ్చటను అలాగే పాత నిబంధనలో కూడా అబ్రహామును గురించి ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. All right, so let's see the argument. ఇక్కడ వాదాన్ని చూద్దాము. So he first asks, what did Abraham our father find? చూడండి, మన పితరుడైన అబ్రహామునికి ఏమి దొరికెను అని చెప్పి మొట్టమొదట అడుగుతున్నాడు. Well, Abraham was born and lived in a fleshly body. అబ్రహాము Abraham was born and lived in a fleshly body. అబ్రహాము జన్మించాడు, శరీరంలో జీవించాడు. So here's their physical father. ఇక్కడ అతనికి భూ సంబంధమైన తండ్రి ఉన్నాడు. And what did he find? ఆయనకి ఏం దొరికింది? Verse 2, here's part of what he found. ఆయనకు దొరికినటువంటి కార్యము ఇక్కడ 2వ వచనంలో చెప్పబడింది. చదువుదాము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడిని తీర్చబడినట్లయితే అతనికి అతిశయ కారణం కలుగుతుంది. అలాగైతే ఎవరి యొక్క నీతిని బట్టి అబ్రహాం నీతిమంతుడయ్యాడు? ఇక్కడ మనం చూస్తున్నది నీతిని గురించి చూస్తున్నాం, గమనించండి. చట్టము అనేటువంటిది లేకుండా ఎవరైనాను నీతిమంతులు కాగలరా? రైట్ అనేటువంటి పదం అంటే సరైనది అనే పదము తప్పైన దానికి వ్యతిరేకమైంది. చూడండి, ఒక కార్యము సరి అయినది అని అన్నప్పుడు తప్పైన దానికి వ్యతిరేకమైంది అనేది అర్థము. ఒక చట్టం అనేది లేకుండా ఎలాగూ తప్పు అనేది ఉండగలదు? ఒక చట్టం అనేది లేకుండా సరైనది అనేది ఎలాగ ఉండగలదు? Hear this word here in verse 2 says if someone were made righteous. చూడండి, ఇక్కడ 2వ వచనంలో ఒకరు నీతిమంతులుగా తీర్చబడగలిగి ఉన్నారని చెప్తున్నాడు. So what laws could make Abraham righteous? అబ్రహాముని నీతిమంతునిగా తీర్చినది ఏ చట్టమై ఉన్నది? Did Abraham make up his own laws? అబ్రహాము తన సొంత చట్టాలను ఏర్పరచుకున్నాడా? Romans 10, what did the Jews do? రోమ 10వ అధ్యాయంలో యూదులు ఏం చేశారు? They made up their own laws. వారు తమ సొంత చట్టాలను ఏర్పరచుకున్నారు. So whose righteousness was it? అది ఎవరి యొక్క నీతి అయి ఉన్నది? It was their own righteousness. వారి యొక్క స్వనీతి అయి ఉన్నది. But when we follow God's law, whose righteousness is it? మనము దేవుని యొక్క చట్టాన్ని అనుసరించినట్లయితే అది ఎవరి యొక్క నీతి అయి ఉన్నది? Was Abraham righteous according to the law? ధర్మశాస్త్ర చట్టం ప్రకారము అబ్రహాం నీతిమంతుడిగా ఉండెనా? ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనం చదువు. 18-19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు
యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. ఓకే. All right, so Abraham kept God's law. అబ్రహాము దేవుని యొక్క చట్టాన్ని గైకొన్నాడు. He was righteous and followed God's judgment. అతను నీతిమంతుడై ఉండి దేవుని యొక్క విధులను న్యాయాలను అనుసరించాడు. Which works did Abraham then? Which works was Abraham not justified by? చూడండి, అబ్రహాము ఏ క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడలేదు? He was not justified by his own works. ఆయనకు సొంత క్రియల వలన అబ్రహాము నీతిమంతుడిగా చేయబడలేదు. Does it say that Abraham found that he was not justified by obedience? అప్పుడు అబ్రహాము విధేయత వలన నీతిమంతుడిగా తీర్చబడలేదని చెప్పి మనకు చెప్పబడిందా? No, he was justified by work, or not justified by his own works. చూడండి, అతను క్రియల మూలంగా నీతిమంతుడు అయ్యాడు, కానీ తన యొక్క సొంత క్రియల మూలంగా నీతిమంతుడు కాలేదు. Were the Jews keeping the law of Moses? మోషే ధర్మశాస్త్రాన్ని యూదులు అనుసరిస్తూ వచ్చి ఉండిరా? Then whose laws were they following? వారు ఎవరి యొక్క చట్టాలను అనుసరిస్తూ వచ్చారు? Matthew 15. మత్తయి సువార్త 15వ అధ్యాయము Let's read verses 8 and 9. 8 మరియు 9 వచనాలు చదవండి. మత్తయి 15వ అధ్యాయము. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా నున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఓకే. Is this what Abraham did? ఇది అబ్రహాం చేశాడా? Abraham didn't do anything nearly like this. చూడండి, అబ్రహాము దీనికి దగ్గరగా, అంటే దీన్ని పోలి ఏమాత్రం కూడా చేయలేదు. ఆయన They follow the commands of men, the Pharisees did. పరిసయ్యులు మనుషుల యొక్క ఆజ్ఞను అనుసరించి ఉన్నారు, But Abraham followed the commands of God. అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాడు. So what did Abraham according to the flesh find? అప్పుడు అబ్రహాము శరీర ప్రకారంగా ఏమై ఉన్నాడు? He was not justified by his own works. ఆయన యొక్క సొంత క్రియలను బట్టి నీతిమంతుడిగా తీర్చబడలేదు. So he was justified by obeying the commands of God. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడడం ద్వారా ఆయన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. Right in Romans the 4th chapter, రోమా 4వ అధ్యాయము verse 3, what did Abraham find? అబ్రహాముకు దొరికింది ఏంటి? 3వ వచనంలో లేఖనం ఏం చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. Okay, so Abraham believed God, అబ్రహాము దేవుని నమ్మెను, and it was counted to him for righteousness. అది అతనికి నీతిగా ఎంచబడెను. So he believed exactly what God promised. దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో సరిగా అలాగనే ఆయన అనుసరించాడు. And he did exactly what God said. దేవుడు ఏం చెప్పాడో దాన్నే ఆయన చేశాడు. Galatians 3 verse 7. గలతీ 3వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. Okay, so the children of Abraham are those which are of faith. చూడండి, అబ్రహాము కుమారులు విశ్వాస సంబంధులే అని చెప్పి అంటున్నాడు. And whose faith? ఎవరి యొక్క విశ్వాసము? Abraham's. అబ్రహాము యొక్క విశ్వాసం. If we believe exactly what God said and do it, దేవుడు ఏమైతే చెప్పాడో కరెక్ట్గా అదే చేసి మనం చేసినట్లయితే, అదే నమ్మి చేసినట్లయితే we're just like Abraham. మనం అబ్రహామును పోలి ఉంటాం. In Genesis 15, ఆదికాండం 15వ అధ్యాయము let's read verses 4 to 6. 4 నుంచి 6 వచనాలు చదువుదాం. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, అతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడుగనని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగుండునని చెప్పెను. So what would happen if I told you that your children would conquer 10 nations and take over their entire land? చూడండి, మీ యొక్క సంతతి వారు 10 దేశాలను స్వతంత్రించుకుని వారి యొక్క దేశాన్ని పూర్తిగా
భూభాగాన్ని స్వతంత్రించుకుంటారని నేను చెప్తే ఏమవుతుంది? So would you believe it? మీరు నమ్ముతారా దాన్ని? And of course, I'm not God. నేను దేవుణ్ణి కాదు. But if God told you that, would you believe it? చూడండి, దేవుడు దాన్ని చెప్తే మీరు నమ్ముతారా? Well, Abraham was tested to see if he would. చూడండి, అబ్రహాము శోధించబడి ఉన్నాడు, అతను ఏమై ఉన్నాడని. And he knew God had a plan. దేవునికి ఒక సంకల్పం ఉందని చెప్పి అతనికి తెలుసు. And he fully trusted God even though he didn't understand. తనకు పూర్తిగా అర్థం కాకపోయినప్పటికీ కూడా పూర్తిగా దేవుని నమ్మాడు అతను. What difference does it make to you what happens to your children? చూడండి, నీకును నీ పిల్లలకు ఏం తేడా ఉండబోతుంది? Well, unless it's God's plan, it doesn't make much difference. చూడండి, అది దేవుని యొక్క సంకల్పం అయితే దానికి నీకును ఏ వ్యత్యాసం ఉండదు. Of course, we want them to be righteous before God. మనం దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలని కోరుకుంటున్నాము. But 15 generations from now, what difference is it going to make to us what our children do? చూడండి, ఇప్పటి నుండి 15 తరముల తర్వాత మనకును మన యొక్క పిల్లలకు ఏం తేడా ఉంటుంది? But Abraham was concerned about what God's plan was. అయితే దేవుని యొక్క ప్లాన్ ఏమై ఉన్నదో, అంటే సంకల్పం ఏమై ఉన్నదో దాని విషయమై అబ్రహాము అక్కర కలిగి ఉన్నాడు. He knew God's plan was eternal. దేవుని యొక్క సంకల్పం అనేది నిత్యమైనదని చెప్పి అబ్రహాము ఎరిగి ఉన్నాడు. So he knew that he was going to use Abraham. Abraham knew that he was going to use him for his eternal work. చూడండి, అబ్రహాముకు తెలిసినటువంటి కార్యం ఏంటంటే దేవుడు అబ్రహాము నిత్యమైనటువంటి కార్యముల కోసం ఉపయోగించుకోబోతున్నాడు అనే విషయం తెలుసుకుని ఉన్నాడు. But nevertheless, he still tested him over and over again. ఆయనను కూడా మాటి మాటికి అతను పరీక్షించబడ్డాడు. Genesis 22, ఆదికాండం 22వ అధ్యాయము verse 1 and 2. 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక్కదాని మీద దహన బలిగా అతన్ని అర్పింపమని చెప్పాను. ఓకే, So that's why we call this Mount Moriah. చూడండి, అందుకనే మనము దాన్ని మోరియా కొండ అని పిలుస్తున్నాం. Abraham went into the land of Moriah. మోరియా దేశంలోనికి అబ్రహాం వెళ్ళాడు. And he was told to kill his son there. అక్కడ తన కుమారుడిని చంపమని చెప్పి చంపి ఉన్నాడు అబ్రహాం. And of course, this is where Jerusalem temple was built on. ఇదే స్థలములో యెరూషలేము ఆలయం అనేది కట్టబడింది. But notice in verse 1, 1వ వచనం గమనించండి. God tested Abraham దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. and gave him an impossible commandment. అసాధ్యమైనటువంటి ఒక ఆజ్ఞను అబ్రహామునికి ఇచ్చాడు దేవుడు. Did Abraham pass the test? అబ్రహాము ఆ యొక్క పరీక్షలో పాస్ అయినా? And of course he did. అవును, అయ్యాడు. So then he preached the gospel ahead of time to Abraham. అబ్రహామునకు ముందుగానే సువార్తను ఆయన ప్రకటించాడు. Let's turn to Galatians 3 verse 8. గలతీ 3వ అధ్యాయము 8వ వచనం తిప్పుకోండి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని ఆ అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఓకే, So what was the gospel he preached? అబ్రహామునకు బోధించబడినటువంటి సువార్త ఏమై ఉన్నది? All nations will be blessed in you. సమస్త జనములు నీయందు ఆశీర్వదించబడుదురు. Okay, if all nations would have to include the Gentiles. చూడండి, సమస్త జనములు అని అన్నప్పుడు అన్ని జనులు కూడా కలుపుకొని చెప్తున్నాడు. So God informed Abraham that the Gentiles then would be blessed by him. చూడండి, అన్ని జనులు మరి అబ్రహాం చేత ఆశీర్వదించబడుదురు అని చెప్పి దేవుడు అబ్రహాముకి చెప్పడం జరిగింది. That told Abraham that he was going to save the Gentiles. అది అబ్రహాంకి ఏమని చెప్పబడింది ఏంటంటే అన్ని జనులు కూడా రక్షణ పొందుతారు అని చెప్పి చెప్పబడి ఉంది. So God then let Abraham know what the Jews learned, or what the Ephesians learned,
in Ephesians 3. ఎఫెసీ 3వ అధ్యాయంలో అబ్రహాము ఏమైతే నేర్చుకుని ఉన్నాడో దాన్ని ఎఫెసీలు కూడా నేర్చుకుని ఉన్నారు. So God had a plan for the church all the way through. చూడండి, ప్రారంభం నుంచి దేవుడు సంఘం విషయమైనటువంటి ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. So how are we as Christians blessed by Abraham? మనము క్రైస్తవులుగా అబ్రహాం చేత ఎలాగూ ఆశీర్వదించబడి ఉన్నాము. We see the faith that Abraham had. అబ్రహామునకు కలిగినటువంటి విశ్వాసాన్ని మనం చూశాము. That was an unquestioning faith. He believed everything God told him. చూడండి, అతను దేవుడు చెప్పిన ప్రతిదాన్ని కూడా నమ్మినందువలన అది ఏ మాత్రం కూడా ప్రశ్నింపలేనటువంటి ఒక విశ్వాసమైనది. He did everything God told him to do. దేవుడు ఏమైతే చేయమని చెప్పాడో వాటన్నిటిని కూడా అబ్రహాం చేశాడు. So how can we have Abraham's faith? అలాగైతే మనము ఎలాగో అబ్రహాం యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండగలము? Well, he's a great example for us. అతను ఒక గొప్ప ఉదాహరణగా మనకు మాదిరిగా మనకున్నాడు. We can believe everything God said. దేవుడు చెప్పిన ప్రతిదాన్ని మనం నమ్మగలము. And we need to obey all that God commands us to do. దేవుడు చెప్పిన ప్రతిదాన్ని కూడా మనం చేయగలం కూడా. And whose faith will we have? మనకి ఎవరి యొక్క విశ్వాసం ఉంటుంది? So because Abraham's such a good example, we can be saved by Abraham's faith. అబ్రహాము ద్వారా, అబ్రహాం యొక్క విశ్వాసం ద్వారా మనం రక్షింపబడగలము అనేటువంటిది దానికి అబ్రహాం ఒక మంచి మాదిరిగా మనకున్నాడు. So Galatians 3:9 గలతీ tells us that same thing. గలతీ 3:9లో అదే కార్యాన్ని ఆయన చెప్తున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. So are we blessed with Abraham? మనం అబ్రహాము ద్వారా మరి ఆశీర్వదించబడి ఉన్నామా? And notice how he describes Abraham here. ఇక్కడ అబ్రహామును ఎలాగూ ఆయన వివరిస్తున్నాడో చూడండి. He says, faithful Abraham. విశ్వాసము గల అబ్రహాము అని అంటున్నాడు. So he's our example of faithfulness. విశ్వాసమునకు అబ్రహాం మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. Right? Remember, he's trying to convince the Galatians to leave the law of Moses. చూడండి, అబ్రహాము ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ గలతీల్ని మోషే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టండి అని చెప్పి వారికి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. So if the Galatians got Abraham's faith, what would they do? గలతీలకు అబ్రహాం యొక్క విశ్వాసం ఉన్నట్లయితే వారు ఏం చేసి ఉందరు? They would leave Christ. They would believe Christ. వాళ్ళు క్రీస్తుని విడిచిపెట్టగలరు. They would only follow the one shepherd. Sorry brother, I mistranslate that again brother. They would only have faith in Christ. వాళ్ళు క్రీస్తునందు మాత్రమే విశ్వసించేవారు. And they would do everything Christ told them to do. క్రీస్తు ఏమైతే చెప్పాడో వాటన్నిటిని కూడా వారు చేస్తారు. Can they be saved that way? ఆ విధంగా వారు రక్షణ పొందగలరా? And we can be saved that way also. మనము కూడా వారు ఎలాగైతే మరి ఆ విధంగా రక్షణ పొందుతారో అలాగే మనం కూడా రక్షణ పొందగలం. So then of what value was the law of Moses? అలాగైతే మోషే ధర్మశాస్త్రంలో ఏం విలువ ఉన్నది? He's going to deal with that. ఆయనతో దాని గురించే ఇక్కడ మాట్లాడబోతున్నాడు. In the meantime, he goes to yet another argument to say don't follow the law of Moses. దానికి మధ్య కాలంలో ఆయన మోషే ధర్మశాస్త్రాన్ని మీరు అనుసరించవద్దు అని చెప్పి వారితో మాట్లాడుచున్నాడు. All right, Galatians 3 verse 10. గలతీ 3వ అధ్యాయం 10వ వచనము. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడి ఉన్న విధులన్నీ చేయుటి యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. So did these Galatians want to be under the curse? చూడండి, ఈ యొక్క గలతీలు శాపం కింద ఉండాలనుకుంటున్నారా? Did the Jews tell the Galatians about this? యూదులు దీని గురించి మరి గలతీలకు చెప్పారా? And of course they did not. వారు చెప్పలేదు. Are you there? Yes brother. Okay, the Jews did not tell these Gentiles about this curse. చూడండి, ఈ యొక్క యూదులు ఈ శాపాన్ని గురించి అన్యజనులన్నిటిని గలతీలకు వారు చెప్పలే. So Deuteronomy 11, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 26 to 28. 26 నుంచి 27 వచనాలు, 26 నుంచి 28 వచనాలు.
చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వెనుక పోయిన ఎడల నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గములను విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపమును మీకు కలుగును. So these brethren, everyone in the law of Moses that disobeyed one command was cursed. చూడండి, మోషే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను మీరినటువంటి వాడు కూడా శపించబడతాడు. So if they obey the commands, they're blessed. వారు లోబడితే, ఆ ఆజ్ఞలకు లోబడితే వారు ఆశీర్వదించబడతారు. If they disobey one command, they're cursed. వారు ఒక ఆజ్ఞకు లోబడిన అవిధేయులైనప్పటికీ కూడా వారు శపించబడతారు. Then read Deuteronomy 27. ద్వితీయోపదేశకాండం 27వ వచనము, 27వ అధ్యాయము And verse 26. 26వ వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తులని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఓకే. So if someone doesn't obey all the commands, every word, they're cursed. చూడండి, ఎవరైనా ఆజ్ఞలన్నిటికి లోబడకపోతే వాడు శపించబడతాడు. So did the Galatians want to be under that law? గలతీయులు ఆ యొక్క ధర్మశాస్త్రం కింద ఉండగూర్చున్నారా? Then he turns to another argument. ఇంకొక వాదం వైపు ఆయన తిరుగుతున్నాడు. Let's read Galatians 3 verse 11. గలతీ 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. ధర్మశాస్త్రము చేత ఎవడను దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఎట్లనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఓకే. So there's a prophecy about the New Testament. కొత్త నిబంధన గురించి అదొక ప్రవచనమై ఉన్నది. And the prophecy is no man is justified by the law in the sight of God. ఆ యొక్క ప్రవచనం ఏంటంటే, మోషే ధర్మశాస్త్రం వలన దేవుని ఎదుట ఎవడు కూడా నీతిమంతుడిగా తీర్చబడడు. And the reason is the just will live by faith. కారణం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. He's referring to Habakkuk 2. దీన్ని హబక్కూకు 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. And verse 4. హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనం అండి. చదువు. హబక్కూక్ 2:4 రైట్? Habakkuk 2 verse 4. Yeah. చదువు. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఓకే. రైట్ బ్రదర్. Okay. So here, if they're going to be justified by faith, they're not going to go about trying to establish their own righteousness. చూడండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన బ్రతుకును అని చెప్పన్నప్పుడు అతడు తన సొంత నీతిని స్థాపించ పూనుకొనడు. They had to believe the commands of God and do the commands of God, not their own commands. చూడండి, వారు దేవుని యొక్క ఆజ్ఞలను నమ్మి వాటి ప్రకారం జీవిస్తారు తప్ప వారు సొంత ఆజ్ఞల ప్రకారం జీవించరు. But of course, what were the Jews doing in New Testament time? కొత్త నిబంధన కాలంలో యూదులు ఏం చేస్తూ ఉండిరి? And what did the Israelites do all the way through? What did the Israelites do all the way through? ఇశ్రాయేలు ప్రారంభం నుంచి వారు ఏం చేస్తూ వచ్చారు? You testified about that in Hebrews the 8th chapter. We'll not go there. చూడండి, ఇప్పుడు హెబ్రీ 8వ అధ్యాయంలో అక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు, కానీ ఇప్పుడు అక్కడ మనం పోవట్లేదు. And he said they did not continue in my law, so I didn't regard them, saith the Lord. చూడండి, దేవుడు ఏం చెప్తున్నా అంటే, వారు నా యొక్క చట్టమునందు నా యొక్క ధర్మశాస్త్రమునందు లక్ష్యం ఉంచకపోయారు కనుక నేను కూడా వారిని లక్ష్యం చేయకపోతుని అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. So even the Jews in the Old Testament had to live by faith in God. యూదులు కూడా, కొత్త నిబంధనలో ఉన్నటువంటి యూదులు కూడా మరి విశ్వాసం వల్ల జీవిస్తే విశ్వాసం వల్ల వారు నీతిమంతులుగా తీర్చబడతారు. And then Galatians 3 verse 12. గలతీ 3వ అధ్యాయం 12వ వచనంలో, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను
ఆచరించేవాడు వాటి వలనే జీవించును. ఓకే. So even if a man did the work on the outside, that was acceptable. చూడండి, మనుషుడు బయటికి అంటే భూ సంబంధంగా బయటికి క్రియలు చేసినప్పటికీ కూడా అతను అంగీకరించబడతాడు. So he says very clearly, the law of Moses was not of faith. చూడండి, మళ్ళా చాలా తేటగా చెప్తున్నాడు ఆయన, మోషే ధర్మశాస్త్రం అనేది విశ్వాస సంబంధమైనది కాదు అని చెప్తున్నాడు. So let's read verses 13 and 14. 13-14 వచనాలు చదవండి. గలతీ 3వ అధ్యాయం. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అనేజనులు కలగటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఓకే. Okay, so here Christ redeemed us from the curse of the law. చూడండి, క్రీస్తు మనల్ని శాపం నుంచి విడుదల చేసి విమోచించను అని చెప్తున్నాడు. And who was the us he redeemed? ఇక్కడ మనల్ని అని అంటే ఎవరై ఉన్నారు? విడుదల పొందిన మనల్ని అంటే ఎవరు? Well, the Gentiles were never under the law. ఇక్కడ గమనించండి, అన్యజనులు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారు కాదు. So Christ became a curse by hanging on a tree. క్రీస్తు మరి శాపగ్రస్తుడై మరి మ్రాను మీద వేలాడదీయబడ్డాడు. Now it wasn't his work that got him on that cross. ఆయన శిలువ మీద వేలాడబడటం అనేది ఆయన యొక్క పని కాదు. అది The Father put him on that cross. దేవుడు తండ్రి ఆయన్ని శిలువ మీద ఉంచాడు. And when God made the law that anyone hanging on a tree is cursed, he knew Christ was going to hang on a tree. చూడండి, దేవుడు ఒక చట్టాన్ని చేశాడు. ఏంటంటే ఎవరైతే మ్రానును వేలాడదీయబడతారో వారు శాపగ్రస్తులు అని చెప్పి మరి చెప్పడం జరిగింది. So what happened when Christ was cursed? క్రీస్తు శాపగ్రస్తుడైనప్పుడు ఏమైంది? Well, what does it say? అది ఏం చెప్పబడి ఉన్నది దాని గురించి? Jesus was made a curse. యేసు శాపముగా చేయబడెను అంటున్నాడు. So what that entailed, I don't know. అది దేని గురించి సూచిస్తుందో నాకైతే తెలియదు. But it's very clear. Jesus was made a curse for us. చూడండి, చాలా తేటగా చెప్తున్నాడు, మన కోసము యేసు శాపంగా చేయబడ్డాడని చెప్తున్నది. And he wanted the blessing of Abraham to come on the Gentiles. ఆ యొక్క అబ్రహాం యొక్క ఆశీర్వాదం అనేది అనేజనుల మీదకి రావాలని ఆయన కోరి ఉన్నాడు. Well, if it came on the Gentiles, it came on the Jews too. అది అనేజనుల మీదకి వస్తే యూదుల మీదకి కూడా వస్తున్నది. And then verse 14, he wanted them to receive the promise of the Spirit through faith. చూడండి, ఆ యొక్క వాగ్దానాన్ని విశ్వాసం ద్వారా వారు పొందవాలని చెప్పి ఆయన కోరి ఉన్నాడు. So that's going back to the same argument he made in verse 5. 5వ వచనంలో ఏ యొక్క వాదం అయితే ఆయన చేసి ఉన్నాడో దానికే ఇక్కడ మరలా పోతున్నది. So they received this ability to do miracles through faith, not through the law of Moses. ఆ యొక్క అద్భుతంలో చేసేటువంటి శక్తిని వారు విశ్వాస సంబంధమైన విశ్వాసం వల్ల పొందారే కానీ మోషే ధర్మశాస్త్రం వల్ల వారు పొందలేదు అని చెప్తున్నాడు. So verse 15, let's read that. ఇప్పుడు 15వ వచనం చదువుదాము. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికి అయినను స్థిరపడిన తర్వాత ఎవడనూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. Okay, so now he starts with another argument. ఇక్కడ మరొక వివాదాన్ని గురించి మాట్లాడుచున్నాడు. And this time he's dealing with wills. ఇక్కడ ఆయన మాట్లాడేది వీలునామాన్ని గురించి మాట్లాడుచున్నాడు. All right, so he's speaking after the manner of men, which tells us he's dealing with a earthly principle. ఇక్కడ ఒక భూ సంబంధమైన సూత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటంటే మనుష్య రీతిగా మాట్లాడుచున్నాడు. So the earthly principle is a man makes a will, nobody takes from it, nobody adds to it. భూ సంబంధమైనటువంటి ఒక ఉదాహరణ ప్రకారం ఒక మనుషుడు ఒక వీలునామా రాస్తే దాంట్లో నుంచి ఏదైనా ఇంకొక మనుషుడు కలపడు, అలాగే దాని నుంచి తీసివేయలేడు. And so if we respect men's wills, what about God's will? ఇప్పుడు మనం మనుషుని యొక్క చిత్తాన్ని గౌరవిస్తే దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఏంటి? దేవుని యొక్క వీలునామాని గురించి ఏంటి?
So we need to respect God's will. మనం దేవుని యొక్క వీలునామాన్ని కూడా లేదా ఒడంబడికని కూడా గౌరవించవలసినటువంటి వారమై ఉన్నాం. All right, so based on this principle that nobody changes a will. చూడండి, ఈ యొక్క వాదమును బట్టి చూసినట్లయితే వీలునామాని ఎవడ కూడా మార్చకూడదు లేదా మార్చలేడు. Verse 16, God made a covenant with Abraham. దేవుడు అబ్రహాంతో ఒక నిబంధన చేశాడు. 16వ వచనంలో అబ్రహామునకును. ఓకే, Who's going to change it? ఎవరు మార్చగలరు దాన్ని? Nobody's going to change this will that God made with Abraham. అబ్రహాంతో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని లేదా వీలునామాని లేదా ఒడంబడికని ఎవడ కూడా మార్చలేడు. All right, notice who the promise is made to. ఆ యొక్క వాగ్దానం ఎవరికి చేయబడిందో చూడండి. Made to Abraham and to his seed. అబ్రహామునకును అతని సంతానమునకును చేయబడింది. And then he identifies that seed as Christ. ఆ యొక్క సంతానము క్రీస్తు అని చెప్పి ఆయన చూపిస్తున్నాడు. I see our time is gone. మన యొక్క సమయం అయిపోయింది. So Lord willing, we'll continue tomorrow. ప్రభు చిత్తమైతే రేపు మనం కొనసాగిద్దామా? ఓకే బ్రదర్. I know these arguments are not easy to understand. గమనించాలి, ఈ యొక్క వివాదములన్నీ కూడా అర్థం చేసుకున్నట్టుకు అంత సులభమైనవి కావు అనేది గమనించాలి. But you'll do yourself a favor if you'll go back over them and check and see if you can understand them. చూడండి, మీరు వీటిని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ వెనక ఉన్నటువంటి పాఠాలకు పోయి మళ్ళీ వాటిని విన్నట్లయితే మీకు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. All right, should we ask the Lord for His understanding? దేవుని యొక్క సహాయము లేదా ఆయన యొక్క వివేకం మనకి దొరుకున్నట్లుగా ఆయన్ని మనం ప్రార్థనలో కోరుకుందామా? ఓకే బ్రదర్. Go ahead. మా నీతి స్వరూపుడు అయిన తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలో తరగతి అంతట్లో మీ కాపుదల, మీ యొక్క ఆశీర్వాదాన్ని ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. బోధించినట్టు మీ దాసుని, మరి విన్నటువంటి మీ యొక్క బిడ్డలందరినీ మరి అనువాదం చేయనట్లు ఉపయోగించుకున్నట్టు నన్ను మీరు ఆశీర్వదించండి. మేమందరం కూడా ఈ విధమైనటువంటి తరగతులు ఎన్నో విని ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని పొంది ధర్మశాస్త్రం మూలంగా ఏ మనుషుడు కూడా నీతిమంతుడు కాలేడనే విషయాన్ని గుర్తెరిగి మా తండ్రి ధర్మశాస్త్రమును ఇంకనూ నమ్ముతున్నట్టు వారికి సహాయకరంగా ఉండి దానిలో నుంచి వారిని బయటికి తీసుకురాగలుగుటకు సాయం చేయండి. అలాగే మా తండ్రి మరి ఈ యొక్క రాత్రి తరగతిలో మరి బోధించబడిన సత్యాలన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ విధంగా మేము ఆత్మీయంగా యేసు క్రీస్తుని పోలి సంపూర్ణ సిద్ధి పొందుటకు సాయం చేయండి. అలాగే ఎవరైతే మరి కరోనా బాధితులుగా ఉన్నారో వారందరినీ దీవించండి. మా తండ్రి మా యొక్క సహోదరులు మరి డెనిస్ జాన్సన్ గారి యొక్క కుటుంబంలో వారి కుమారులు అల్లుళ్ళు మనవరాళ్ళందరినీ మీరు దీవించండి. వారిలో ఉన్న బలహీనతలు తీసివేసి మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. మా యొక్క సమస్త పాపములు దయతో క్షమించగలని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. Okay, thank you, brother. వెల్కమ్ బ్రదర్. One brother. సహోదరులారా అందరికీ వందనాలండి. ఓకే బ్రదర్.